శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో పక్కన స్పీడ్ పెంచేయండు. ఉరుకుతూనే ఉన్నారు. ఆమె 30 రోజులు నడిచారు. 30 రోజులు ఎన్ని కిలోలు దిగారు? ఇంకా జోక్కోలే అనస్వామి. చేస్తలేడు స్వామి, ఏం చేసినా చేస్తలేడు అనస్వామి. పెద్ద కామెడీ పీస్. మా వెంకటన్న గురుస్వామి అయితే పరిశాన్ అయిపోతుండు. అదే నాయన మీరు ఎక్కడికి వచ్చిర్రు నాయన, జిమ్కి వచ్చిరా, యాత్రకు వచ్చిరా అని 2000 కొడుతుంది పేరు మీద బర్త్డే పార్టీ చేసుకుంటాం. మేము వచ్చిన తర్వాత దావత్ ఇయ్యాల స్వామి. చాపస్వామి 2000 ఇంకో 2000 కొట్టేసాడు. నేనెందుకు ఏడుసా, అందరిని ఏడిపిస్తా కానీ నువ్వు ఆటో నేనే మనాలి డైరెక్ట్ టిఫిన్ ఆటో వస్తున్నాయని చెప్పి పాదయాత్రలు ఎత్తుకొని తీసుకొని వస్తుండు. ఇంత సేవ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ కొట్టిస్తున్నా. బండి ట్యాంక్ కాదు ఇది, మంచి ట్యాంక్. ఇక్కడ బిల్డర్ సాయి, మా చాప సాయి, మియాపూర్ సంగారెడ్డి సాయి, మా డిఎస్పి సాయి. ఇది నాకు చాలా బాధగా ఉంది. సైలెంట్ ప్లేస్ అన్న ఇస్ కమింగ్. అయ్యప్ప కొలిసి ఇంట్లో అమ్మాయిని మర్చిపోయామని చెప్పినాడు అయ్యప్ప. స్వామి చేసినమయ్యప్ప స్వాములందరికీ. స్వామి ఈరోజు వచ్చేసి మనకి 30 రోజు స్వామి. మనం వచ్చేసి కర్రూరు నుంచి అరవకుర్చి సైడ్ అయితే పయనిస్తున్నాం. అలానే నైట్ ఆల్ట్ వచ్చేసి మాకు అండిపెట్టి కొట్టాయి స్వామి. మనం తమిళనాడులో ఉన్నాము. ఇప్పటివరకు 30 రోజులు అయితే అసలు తెలియకుండా అయితే గడిచిపోయినాయి స్వామి. స్వామి చేసినమయ్యప్ప. మా స్వాములు బిల్డర్ సాయి, ఆయన మనీ, ఈయన వినోద్. నంబర్ సేవ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకుంటా. నేను సంగారెడ్డి సాయి, పెద్దిరెడ్డి స్వామి. స్వామి స్వామి పేరు సాయి స్వామి నా పేరు. మన అందరు బిల్డర్సే అంటారు. అప్పుడు ఎప్పుడో చిన్నది ఒక కాంపిటీషన్ ఆడిన స్వామి, బాడీ బిల్డింగ్లో డిస్ట్రిక్ట్ లెవెల్. సో అట్లా అప్పటి నుంచి 22 నుంచి అలా బిల్డర్స్ అని పేరు పెట్టేశారు. స్వామి ఎన్నో సార్ పాదయాత్ర రావడం? 4th టైం స్వామి నాది కూడా. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది స్వామి. అందుకే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజ్ అయితే ఉంది. అట్లానే ఎవ్రీ ఇయర్ పాదయాత్ర అనేది వస్తుంది స్వామి. మాల వేసుకొని అసలు మాల వేసుకుంటే ఇంటికాడ ఉండాలని అనిపించట్లేదు. మాల వేసుకుంటే పాదయాత్ర రావాలని ఉంది. అందుకే పాదయాత్రనే వస్తుంది స్వామి. లైఫ్లో ఏమేమి చేంజ్ అయినాయి స్వామి ఇప్పటివరకు? లైఫ్లో చేంజ్ అయిందంటే ఎలా అంటే మనం లైఫ్ అంటే ఏందో మొత్తం నేర్చుకోవచ్చు. నార్మల్గా పాదయాత్ర రాకముందుకు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఉంటుండే. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో వాళ్ళని చూసుకోవడం కానీ అందరితో మంచిగా ఉండడం అనేది మోస్ట్లీ అదైతే చేంజ్ అయింది స్వామి. ఇంకా అలానే కాకుండా మన రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో లివింగ్ లైఫ్ స్టైల్ కానీ మనం ఎలా అయితే వేరే వాళ్ళతో ఎలా స్పెండ్ చేసామో అది కూడా చాలా చేంజ్ అయింది స్వామి. ఫస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది చాలా నేర్చుకున్నాం స్వామి. ఇప్పుడు మన యాత్ర 90% సబ్బులు వేసుకుంటారు, ఒక 10% వేసుకుంటారు. అందులో మీరు ఒకరు, దానికోసం చెప్పండి. చెప్పులు వేసుకుంటలే అంటే తెలియదు స్వామి, ఎవరికి తెలియదు. చెప్పులు వేసుకోకపోతే ఆ బాధ ఎట్లుంటుంది అనేది మేము ఎట్లా అంటే మన మనసుకు అనుకుంటాం కాబట్టి మేము నడవడం జరుగుతుంది. చాలా పెయిన్ అవుతుంటాయి. ఇప్పటికీ నా కాళ్ళకు కూడా బొగ్గలు పడ్డాయి, స్కిన్ అనేది లేచిపోతుంది స్వామి. కాకపోతే అలానే నడుస్తున్నాయి అయ్యప్ప దీవెనతో. స్వామి ఇష్టం అయ్యప్ప. ప్రజెంట్ మనం చేసేది మనం ఫోటోగ్రఫీ ఫీల్డ్లోనే ఉన్నాం స్వామి. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తుంటాం. అయితే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 years అయితే మనం ఫోన్లో తీసి ఫోన్లో ఎడిట్ చేస్తుండే. లాస్ట్ ఇయర్ అంటే కొంచెం హెల్ప్ చేసినాము నేను కానీ డిఎస్పీ కానీ. ఈ ఇయర్ ఏంటంటే 4K డెలివరీ చేయాలి. ఆ వీడియోస్ తీసినవి ఫోన్లో సపోర్ట్ చేయాలి స్వామి. నువ్వు ఎంత మంచి ఫోన్ అన్నా తీసుకో, 2 lakhs పెట్టి ఐఫోన్, లేటెస్ట్ ఐఫోన్ తీసుకోండి, లేకపోతే గూగుల్ పిక్సెల్ ఏ ఫోన్ తీసుకున్నా కానీ అవి అయితే సపోర్ట్ చేయాలి స్వామి. ఒకవేళ సపోర్ట్ చేసినా కానీ 150 GB వస్తుంది స్వామి మనకు ఒక్క వీడియో వచ్చేసి. మనకి స్టోరేజ్ అనేది సరిపోదు, ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోతుంది స్వామి. అట్లా అని చెప్పి మేము ముందే ప్లాన్ వేసుకొని సరే నేను చేశాను నువ్వు తీసుకో అని చెప్పి ఒక అండర్స్టాండింగ్లో ఉండి చేస్తున్నాం స్వామి. అది గురుస్వాముల కోసం 2 మాటలు. ఇక గురుస్వాముల గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ స్వామి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చెప్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్కి ఇంకా గురుస్వామి వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు. నేను ఫస్ట్ 2022లో వచ్చినప్పుడు చిన్న వెంకటన్నని చూసి ఒక మాట అన్నాడని చెప్పి నేను చెద్దరు కప్పుకొని ఇచ్చిన స్వామి. అది ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే అప్పుడు అంత భయం ఉంటుండే. ఈ ఇయర్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఏంది
వెంకటన్న ఇట్లా చెప్తుండు అని కూడా చాలామందికి తెలియదు స్వామి. ఇంకా అప్పుడు ఎంత నేను చూసినంత వరకు అప్పుడైతే కోపం ఉంటుండే. ఈ 4 years ట్రావెల్ చేసినావు కదా, ఇప్పటికైతే చాలా కోపం అనేది ఏముండదు స్వామి. చాలా అంటే చాలా తగ్గిపోయింది. అలానే రోడ్ పైన నడవండి అని చెప్తాడు, ఇంకొకటి ఫోన్ తీసుకుంటాడు. అసలు మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ ఒక ఎదుటి మనిషికి చెప్తేనే అది అర్థమవుతుంది స్వామి. మన గ్రూప్లో మనం చెప్పుకొని వేరే వాళ్ళకి చెప్పకుండా, గురుస్వామికి చెప్పకుండా చెప్తే అది ఎవ్వరికి అర్థం కాదు. నా ప్రాబ్లం ఏముంది ఎదుటి వాళ్ళకి చెప్తేనే అది అర్థమవుతుంది స్వామి. నాలో నేనే పెట్టుకుంటే అస్సలు అది అర్థం కాదు, దానికి సొల్యూషన్ ఉండదు స్వామి. ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నా? వీడియోలో కనిపిస్తలేని అడుగుతున్నారు. అంటే వీడియోలో కనబడతలే అని ఎందుకు అడుగుతున్నారు అంటే, ఎవ్రీ ఇయర్ ఈ 4 yearsలో ఉంది కదా. లాస్ట్ 3 years వీడియో స్టార్ట్ అయితే మేము ఉంటుండే, వీడియో ఎండ్ టైంలో మేము ఉంటుండే. ఏం లేని ఒక 40 minutes వీడియో ఉంటే అలా 10 minutes అయితే నేను కనిపిస్తుండే స్వామి. ఇయర్ ఒక్కసారి 2 సార్లు కూడా కనబడట్లే కదా వీడియో మొత్తంలో, అట్లా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మమ్మీ, నాన్న, అక్క, అన్న, నేను బాగున్నా, నడుస్తున్నా. మీకు తెలుసు ఎవ్రీ ఇయర్ ఎట్లా నడుస్తున్నాను, ఇప్పుడు కూడా అట్లా నేను నడుస్తున్నా. నేను ఒక సంకల్పం తీసుకొని నడుస్తున్నా. మనం మంచిగా ఉండాలి, మనతో అందరూ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొక 5 daysలో నేను వచ్చేస్తా స్వామి ఇంటికి. అలానే స్వామి ఈ పాదయాత్రలో లాస్ట్ ఇయర్ 7 days నడిచినాక డిఎస్పీ సాయి అనేది పరిచయం అయ్యిండు. బంజారాయిల్స్ నుంచి వస్తాడు. అలాగే మియాపూర్ సాయి చాప అని పిలుచుకుంటాం స్వామి పరిచయం అయ్యిండు. ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం వెళ్తాం స్వామి. అంటే నేను లేచినా కానీ నా కోసం ఆగడం కానీ, లేకపోతే ముందట పోయి ఎక్కడన్నా ఆగడం కానీ, కలిసి వెళ్దాం అనే ఒక థాట్లో ఉంటాం స్వామి మేము. అదే కాకుండా మియాపూర్ సాయి కాకుండా డిఎస్పీ సాయి, ఈ ఏడికైనా ఏం చేసినా మేము ఇద్దరం కలిసే చేస్తాం స్వామి. అసలు లాస్ట్ ఇయర్ ఎవరో తెలియని వ్యక్తి పరిచయం అయ్యిండో, దాని తర్వాత నుంచి చాలా క్లోజ్ అయిపోయినాం స్వామి. ఇంకొకటి ఏంటంటే 3 పేర్లు సాయి స్వామి. నా పేరు సాయి, బంజారాయిల్ స్వామి పేరు డిఎస్పీ సాయి, మియాపూర్ స్వామి పేరు మియాపూర్ సాయి అని చెప్పి పెట్టినాం. ముద్దుగా చాప అని పిలుచుకుంటాం. ఇప్పటికీ కూడా చాపనే వెనక్కున్నాడు. మేము ఈరోజు మనతో రావడం జరిగింది. అలాగే డిఎస్పీ సాయి ముందరికి వెళ్ళాడు. పడుకున్నా లేచినా కానీ స్వామి పోతున్నా, ముందట అవుతా అని చెప్పేసి వెళ్తారు స్వామి. అలాగే ఎన్నో మెమరీస్ క్రియేట్ చేస్తున్నాం మేము ఇక్కడ అందరితోని, గురుస్వాములతోని ఫొటోస్ తీయడం కానీ, రీల్స్ చేయడం కానీ, అన్నిటికీ చాలా మెమరీస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఏదైతే ఈ టైం పీరియడ్ ఉందో ఒక్కసారి క్రాస్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నిన్న డేట్ అయిపోయింది స్వామి, మళ్ళీ నిన్న డేట్లకు మనం పోవాలంటే అది అసాధ్యం స్వామి. మనం కొన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టుకున్నా కానీ మనం పోలేము. మన దగ్గర పైస ఉంటుందేమో స్వామి, కానీ ఆ మెమరీస్ అయితే మళ్ళీ రావు. ఉన్నన్ని రోజులు మంచిగా మెమరీస్ క్రియేట్ చేసుకొని మనం ఎదుటి వాళ్ళకి అరే ఈ స్వామి ఇట్లుంటుండే అన్న ఒక మంచి పేరు తెచ్చుకుంటే చాలు స్వామి. స్వామి అలానే మనం చేసే వీడియోస్కి మస్తు రెస్పాండ్ వస్తుంది స్వామి. ఎట్లా అంటే మనం ఫస్ట్ రోజు అయితే చూసుకోవచ్చు స్వామి, శంషాబాద్లో ఆగినప్పుడు మనకి సతీష్ స్వామి అని చెప్పి బిఎన్ రెడ్డిలో ఉంటారు, ఆ స్వామి వచ్చి కలవడం అయితే జరిగింది. ఈరోజు కూడా నన్ను ఫాలో అప్ అయ్యి ఏమైతే మనం వీడియోస్ పెడుతున్నామో చూసి ఏమేమైతే మిస్టేక్స్ ఉన్నాయో, మేము ఎట్లా చేస్తున్నామో, గురుస్వామి ఎట్లా చూసుకుంటున్నామో అవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. దానికి నేను చాలా సంతోషం స్వామి. అలా నేను నెక్స్ట్ వచ్చేసి మనము రాజాపూర్ వెళ్తుంటే మధ్యదారిలో మనకి 2 పిల్లలు అయితే వచ్చారు స్వామి. వాళ్ళ దగ్గర మొబైల్ లేకపోయినా కానీ స్వామి ఏదో వేరే నంబర్ నుంచి కాంటాక్ట్ అయ్యి మనకి మధ్యలో దారిలో వచ్చి వాటర్ బాటిల్ అటిపండి చేయడం అయితే జరిగింది స్వామి. అట్లనే నెక్స్ట్ వచ్చేసి మనము బీచ్పల్లి దాటిన తర్వాత అల్లంపూర్కి వెళ్ళేటప్పుడు రమేష్ అనే స్వామి మనకు అల్లంపూర్లో దర్శనం చేయించిండు. అట్లనే మాతో నెక్స్ట్ డే మేము కర్నూలు చేరుకునేంత వరకు మాతో ఉన్నాడు స్వామి. ఇంకా అట్లా చాలామంది స్వాములు ఉన్నారు స్వామి. కొంతమంది పేర్లు అయితే కరెక్ట్ గుర్తులేవు, స్వామి శరణం తప్పుగా భావించకండి స్వామి. అలానే మనం వచ్చేదారిలో కర్నూలుకి ఎంటర్ అయిన తర్వాత మనము అనంతపూర్ డిస్టిక్ దగ్గరలో మన కామెడీలో ఒక ఫోటోగ్రాఫర్ గణేష్ అని, మన బాబా వల్లి అని, తను ముస్లిం యాక్చువల్లీ, మన వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మన దగ్గరకు వచ్చి కలవడం అయితే జరిగింది. అలానే రజాకర్ అని చెప్పి ఇంకో స్వామి, వీళ్ళందరూ ఫోటోగ్రాఫర్ స్వామి. అంటే నా వీడియోలు చూసే వాళ్ళు నాకు రెస్పాండ్ అయ్యి మనకి ఒక 3-4 years నుంచి అయితే పరిచయం స్వామి. అలానే అది దాటిన తర్వాత అనంతపూర్లో నిఖిల్ అని స్వామి, అలానే గుత్తిలో ఒక స్వామి వచ్చి కలవడం జరిగింది. అట్లా ప్రతి ఒక్క ఊరిలో మాకు మనము తమిళనాడు ఎంటర్ అయ్యే వారికి ప్రతి ఒక్కరు కూడా కలవడం జరిగింది స్వామి. తమిళనాడు ఎంటర్ అయినాక కూడా బాలు కోలా అనే స్వామి కూడా కలవడం జరిగింది. వీళ్ళందరూ ఇట్లా పరిచయం అంటే మనకి కొంతమంది పాత పరిచయం ఉంది మన యాత్రకు వస్తుంటే. అలానే కొంతమంది భైరవ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి
నంబర్ తీసుకొని మరీ వచ్చి కలవడం అయితే జరిగింది స్వామి. అలానే మన చిక్బులాపూర్లో ఎంటర్ అయిన తర్వాత మన భైరవాకి మంచి లేదని చెప్పేసి ఒక స్వామి మాతస్వామి సుష్మా అనే మాతస్వామి మన భైరవాకి హాస్పిటల్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఆ స్వామి కూడా వచ్చి కలవడం జరిగింది. స్వామి కలవడం అనే కాదు, మన ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు మనం అడగడం జరుగుతుంది. ఒక మాతస్వామి శైలజ, తన పేరు చిక్కడపల్లిలో ఉంటుంది నివాసం. స్వామి వాళ్ళ అఫీషియల్ పేజ్ వచ్చేసి బల్గంపేట రేణుక ఎల్లమ్మ అని చెప్పి అఫీషియల్ పేజ్ ఉంది స్వామి. ఆ పేజ్లో మనం పేటతులు ఆడింది వీడియో అప్లోడ్ చేసి మనకు కొలాబ్ కూడా చేయడం అయితే జరిగింది స్వామి. అలానే ఆ స్వాములు అయితే మన డైలీ ఏ ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా మన గురుస్వాముల కోసమే కానీ, స్వాములు ఎట్లా నడుస్తారని కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మన యాత్రలో లేరు స్వామి, కానీ మన వీడియోస్ అనేటివి ఫాలో అవుతున్నారు. తను చాలా ఎమోషనల్గా నాతో మాట్లాడడం అయితే జరిగింది స్వామి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా మనకు వస్తుంటే అనంతపూర్లో ఇంకా కియా షోరూంలో వర్క్ చేసే ఒక స్వామి మన వీడియోస్ చూసి కలవడం జరిగింది. మళ్ళీ మన యాదలో మన మణి స్వామి వాళ్ళ మమ్మీ కానీ, ఇలా సోను స్వామి వాళ్ళ మమ్మీ కానీ, మన అశోకన్న వాళ్ళ వైఫ్ కానీ, వీళ్ళందరూ నాతో ఫోన్ మాట్లాడడం అయితే జరిగింది స్వామి. ఇట్లా చాలామంది అయితే మాట్లాడడం జరుగుతుంది. నాకు ఎంతో ఆనందంగా ఉంది స్వామి. ఎందుకంటే మనం చేసే వీడియోస్కి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే మనకి ఏదో ఒక అంటే పైసల ఉద్దేశం కాదు స్వామి, ఏదో ఒకటి మనకి మంచిగా జరుగుతుందని అర్థం. అలానే మా బిల్డర్ సాయి డైలీ వీడియోస్ ఎడిట్ చేస్తుండు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో మీరు వినొచ్చు 11:30-12 అన్నాడు, కానీ అది అబద్ధం స్వామి. నైట్ 1:30 2 అవుతుంది. డైలీ స్నాప్లు పెడుతున్నా. స్నాప్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను సేవ్ చేసుకున్నా. అందరు నిద్రపోయినప్పుడు ఆ స్నాప్లు తీసి పెడుతుండు. ఇప్పుడు కామెడీ వీడియోస్ చేస్తుండు. స్వామి శరణం. స్వామి మణిస్వామి బక్క అయిపోతున్నావు అంట, బక్క చేయకపోతున్నావు అంట, బట్టలను లూజ్ అయిపోయినాయి. ఏడా స్వామి ఇంత పెడుతూ 2 సార్లు మా తులసాం వాళ్ళు చేయాడుకొని ఇంకా పోతే వచ్చేసి కొంచెం కూర ఉంటే ఆ కూర అన్నం వేసుకొని చెప్పి ఇంతేస్తాం, మళ్ళీ కూర వేసుకోవాల్సి వస్తుంది. స్వామి ఇప్పుడు నిన్న రాత్రి ఎన్ని పూరీలు వేసిస్తాం? 15 పూరీలు వేసిస్తాం మొత్తం. కర్రీ మంచిగా ఉండే, డాబాలో వేసినట్టుండే, చాలా టేస్టీ ఉండే. అందరూ అదే మాట్లాడుకున్నారు నిన్న, చాలా బాగుంది. స్వామి డోలు బోలు చోటా భీమ్ టీమ్ అని ఎందుకు వచ్చిన పేర్లు? పేరు మా డోలాపూర్ దానికి తగ్గట్టు క్యారెక్టర్కి తగ్గట్టు మేము ఉన్నామని చెప్పి పేరు పెట్టిస్తాం. ఎవరెవరు ఏమేమి క్యారెక్టర్స్? డిఎస్పీ అన్న పేరు చోటా భీమ్, మా పేరు డోలు బోలు, శ్రీకాంత్ అన్న పేరు కాళియా, ఇంకా యువరాజ్ అన్న పేరు జగ్గు అని పెట్టిస్తాం. దేవేందర్ పేరు చిట్కియా. స్వామి అలానే మా అందరికి సపోర్ట్ చేసిన మీరందరూ, మా వీడియోస్ చూసిన వాళ్ళు, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతోని అందరూ చాలా బాగుండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళు అనుకున్న కోరికలు తీరాలా. మా పాదయాత్ర కాన్సెప్ట్ ఏంటిదంటే మన స్వామి సేఫ్గా ఉన్నాడు, హైదరాబాద్ నుంచి ఇంటి నుంచి వెళ్ళాడు, ఎప్పుడు మంచి అంటే మనం టైంకి తింటున్నామా లేదా ఇవన్నీ తెలియని కోసం మన వీడియో కాన్సెప్ట్ స్వామి. చాలామంది పాదయాత్ర వద్దాం అనుకుంటారు, రాలేరు. వాళ్ళకి పాదయాత్ర అంటే ఎట్లుంటుందో చూపెట్టాలనేదే మా తపన స్వామి. అలానే చాలామందికి కూడా శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది, వెళ్ళలేకపోతారు. వాళ్ళందరూ మా వీడియోస్ చూసి మా శివస్వామి పాడిన పాటలు విని వాళ్ళు చాలామంది అయితే ఇన్స్పైర్ అయ్యారు స్వామి. అందులో ఒక ఉదాహరణ స్వామి, లాస్ట్ ఇయర్ మా శివస్వామి పాడిన పాట విని ఒక స్వామి అయితే తనకు కొంచెం నడవలేడు, బెడ్ రెస్ట్లో ఫుల్లీ బెడ్ రెస్ట్లోనే ఉంటుండే, ఆయన అన్నం కూడా తినకపోతుండే. ఇట్లానే నార్మల్ యూట్యూబ్లో సర్చ్ అంటే నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే మన పాట అనేది వచ్చింది స్వామి. మన మాలదారోడ సాంగ్ విని అప్పటి నుంచి తనలో చరణం అంటే కొంచెం ఇట్లా కదలడం, మాట్లాడడం అట్లా అయితే జరిగిన స్వామి. అయ్యప్ప స్వామి పాట విని, శివస్వామి పాడిన పాట విని అయ్యప్ప స్వామిని చాలా భక్తుడు స్వామి. రీసెంట్గా November 9th రోజు మన హరిహరన్ వ్లాగ్స్లో వాళ్ళది లైవ్ కూడా వచ్చింది. వాళ్ళది లైవ్ లాస్ట్ December 9th లాస్ట్ ఇయర్ ఇంకో లైవ్ ఉంటుంది స్వామి, తనని చూడొచ్చు, ఫుల్లీ బెడ్ రెస్ట్లో ఉంటాడు. అదే ఈ ఇయర్ తను నించొని అయ్యప్ప స్వామి పాటలు పాడడం అయితే జరిగింది స్వామి. అది లైవ్ ఎగ్జాంపుల్. మనం అయ్యప్పని నమ్ముకుంటే మనం అనుకునేవని జరుగుతాయని ఇది ఒక నిదర్శనం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి అలానే చాలామంది మేము ఒకసారి మాల వేసుకున్నాం, ఒకసారి పాదయాత్ర పోయినాం, 5 సార్లు మాల వేసుకున్నాం, 10 సార్లు మాల వేసుకున్నాం అని అంటారు స్వామి. 5 సార్లు పాదయాత్ర పోయినాం, 10 సార్లు పాదయాత్ర పోయినాం అంటారు. నేను వాళ్ళని తప్పు అని అనట్లేదు. మనము ఏమైనా కోరిక కోరుకున్నా
ఏమైనా మనకి టైంకి రావాలనుకున్నా కానీ ప్రతి ఒక్కటి మనకి ఆ అయ్యప్పనే డిసైడ్ చేస్తాడు స్వామి. మనకి రావాలని ఉంటే ఆ టైంకి కంపల్సరీ అది వస్తుంది. ఇక కొంతమంది అయితే మేము మాల వేసుకున్నాం, మా కోరికలు తీరలేవు అని చెప్పి నిరాశపడతారు స్వామి. అలా ఎప్పుడు పడవద్దు. మనం దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి, ముందుకు సాగాలి. ప్రతి ఒక్కటి కొంతమందికి నెల పట్టవచ్చు, కొంతమందికి 6 నెలలు పట్టవచ్చు, కొంతమంది సంవత్సరం పట్టవచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ 100% అదైతే నెరవేరుతుంది స్వామి. దానికి ఉదాహరణ నేను కూడా ఉన్నా. గతం వీడియోలో కూడా చూడొచ్చు. కొంతమందికి పక్కన తనకి రాగానే 1 ఇయర్కి తను లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు టైం వచ్చింది కాబట్టి ఆయన చేంజ్ అయిపోయాడు. కొంతమందికి 2 సంవత్సరాలు పడుతుంది. అతనికి ఆ టైం వచ్చింది కాబట్టి ఆ టైంకి అతనికి మంచి అయింది. కానీ ఎప్పుడైనా కానీ ఏమైనా కానీ దేవుని మీద నమ్మకం అయితే కోల్పోవద్దు. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్కటి జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే కాదు స్వామి. మన సైడ్ నుంచి మన ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే మన సైడ్ నుంచి మన ప్రయత్నం చేస్తేనే అక్కడ దేవుడి నుంచి మనకి కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది. మనం అనుకున్నట్టు జరుగుతాయి. స్వామి శరణమయ్యప్ప. అలానే స్వామి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే ముందుగా మా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. అలానే ఫస్ట్ నేను బట్టల షాప్లో చేస్తుండే అని చెప్పినా కదా స్వామి. ఫస్ట్ నాకు బ్యాక్ సపోర్ట్ అంటే మా అరవింద్ అన్న. స్వామి శరణం. ఈరోజు నేను పేర్లు అయితే చెప్పలే కానీ ఫస్ట్ టైం నేమ్స్ చెప్తున్నాను. మా అరవింద్ అన్న తను నాకు బ్యాక్ సపోర్ట్ ఉండి నేను బట్టల షాప్లో పనిచేసేటప్పుడు ఒక కెమెరా ఇప్పించి స్వామి నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఆ కెమెరాతో ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉన్న 3 కెమెరాలు, మరి 4 సిస్టంలు, 3 వర్కర్స్, నేను ఒక ఫోటోగ్రాఫర్ అయినా, అలా చాలా ఉన్నాయి స్వామి. నేను ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడు 10,000 అప్పు చేసుకుని అయితే నేను శబరిమల వెళ్ళడం అయితే జరిగింది స్వామి. ఈరోజు ఒక మంచి స్టేజ్లో ఉన్న స్వామి శరణం. అంటే ఇట్లా చెప్తుండు స్వామి ఏంది గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోవచ్చు, కానీ కాదు స్వామి. నన్ను చూసి అందరు కాకపోయినా ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి శబరిమల అయ్యప్ప స్వామి దగ్గరికి మాల వేసుకొని ఇంటికాడ దీక్ష చేసినా పర్లేదు, పాదయాత్ర వచ్చినా పర్లేదు, ఆ స్వామి మారిండంటే ఆ పుణ్యం మనకి ఎంతో స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి తప్పుగా భావించకండి. మన యాత్రలో అందరు స్వాములు ఎట్లా వెళ్తారంటే సేమ్ గొర్రెల మంద లెక్క స్వామి. ముందు ఒక గొర్రె పోతే ఆ గొర్రె వెనకాల అన్ని గొర్రెలు ఫాలో అవుతాయి. సేమ్ అట్లానే మన యాత్రలో కూడా స్వాములందరూ ఒక్కొక్క సైడ్ పోతే వాళ్ళ వెనకాలనే ఫాలో అవుతారు. వాళ్ళు ఏ రూట్ అయినా పోని ఆ స్వాములు చూసి ఫాలో అయ్యేది అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే ఒక స్వామి బీట్ చేస్తారు అంటే ఇంకో స్వామి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక్కొక్క స్వామి అయితే ఉరుకుతారు. మన నిదర్శనం మన సాయిసాం పోతుండు, పక్కన స్వామి స్పీడ్ పెంచేయండు, ఉరుకుతూనే ఉన్నారు. జాగింగ్ చేస్తాడు చూడండి. ఇప్పుడు ఓవర్టేక్ చేసి ఇక్కడ చూడ స్వామి ఎట్లా ఓవర్టేక్ చేస్తుండో స్వామి. డిస్ట్యూమ్ అవుతుంది అంటుంటే కూడా పట్టించుకోకుండా ఉరుకుతుండు. ఏమంటే ఎవరైనా పక్కకి వెళ్ళిపోతే కానీ స్వామి వాళ్ళని ఓవర్టేక్ చేసామని ఒకటే ఊరుకుడు యాత్ర పోతాడు స్వామి ఆయన. మొన్న మీరు ఆదివారం కోసం చెప్పింది, మంగళవారం కోసం చెప్పింది అందరికి నచ్చిందంట. కామెంట్లు వచ్చినాయి. అట్లాంటి విషయాలు 10 మందికి తెలుపాలా, వైరల్ చేయాలని చెప్పి మనకు కామెంట్లు వచ్చినాయి. స్వామి శరణం స్వామి గమనించినందుకు, మరి మీరు కూడా తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఒకరికొకరు చెప్పుకొని దాన్ని వైరల్ చేయాల్సిందిగా అందరికీ స్వామి శరణం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి అలానే మనం మొన్న మీరు చేసిన వీడియోస్ చూసి బల్కంపేట ఎల్లమ్మ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. అది ఒక మాధస్వామి మెయింటైన్ చేస్తుంది, శైలేజ అని చెప్పి. తనకి మీ వీడియోలు అన్నా మీరు మాట్లాడడం అన్నా చాలా ఇష్టమంట, చాలా ఇన్స్పైర్ చేస్తున్నారని చెప్పి అంటూ తన కోసం మేము మాట్లాడాం. దేని గురించి అంటే మీరు వీడియోస్ మాట్లాడుతున్నారు కదా, మొన్న కానీ దాని ముందు వారు మాట్లాడినాయి అన్నీ చెప్పినవి ఉన్నాయి కదా, అవన్నీ చూసి ఆ స్వామి చాలా మంచిగా చెప్తుండు, మంచిగా అనిపిస్తుంది. స్వామిని అడిగినా అని చెప్పమని ఉన్నది. స్వామి శరణం స్వామి ఆయుష్మాన్ భవ. అయ్యప్ప స్వామి కటాక్ష సిద్ధిరస్తు. అయితే నేను క్యాస్ట్ పరంగా అయితే నేను
వీరశైవులము, మేము పూజలు అవన్నీ చేసేవాళ్ళమే. కాకపోతే నేను వృత్తిరీత్యా అయితే మేము జీవనశైలి వ్యాపారం చేస్తుంటా. అయితే నేను మార్నింగ్ కానీ ఎప్పుడు కానీ నాకు టైం దొరికినప్పుడల్లా పెద్ద వాళ్ళవి సేకరిస్తుంటా. ఎవరెవరి మేధావులు ఏమేమి చెప్తుంటారు, వాళ్ళ అనుభవాలు ఏంటిది, వాళ్ళు ఎట్లా అనేది. ఇప్పుడు అది విషయంలో నేనే కాదు, ప్రతి ఒక్క సామాన్యులైనా కూడా దానికి అర్హులే. ఈ డే గురించి ఏంది, ఈ దేవుడి గురించి ఏది, మనకు ఎంతోమంది పెద్ద ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. దాన్ని మనము కంపేర్ చేసి, దాన్ని 10 మంది కంపేర్ చేసి ఓకే చేస్తేనే దాన్ని మనం రిసీవ్ చేస్తామన్నమాట. అట్లా దానికి జస్ట్ లైక్ ఓటింగ్. ఇప్పుడు 10 మంది దాన్ని ఓకే అంటేనే మనం ఇది చేస్తాం. ఇప్పుడు మనం ఒక విషయము ఎవరైనా చెప్పారు అనుకో, ఒక ఆధ్యాత్మికవేత్త, అదే విషయాన్ని వేరే వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు, దాన్ని మనము అబ్జర్వేషన్ చేసి దాంట్లో ఎవరెవరు ఏ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తే వీళ్ళు గ్రహించగలుగుతున్నారు, ఇది వాళ్ళకు ఉపయోగమా కాదా, అది మనం చేసిన తర్వాతనే వేరే వాళ్ళకు చెప్పాలి. నేను కూడా చేసేది అదే. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఫోన్లో ప్రతి వేదాలతో సహా ఉన్నాయి. దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటే అట్లా ఉంది. దాంట్లో మరి ఎంతోమంది శంకరాచార్యుల కాడికి వెళ్ళి కూడా ఉపదేశించినవి కూడా దాంట్లో వెళ్తాయి. మనం వాటిని అబ్జర్వేషన్ చేసి ప్రస్తుతం మనకి ఎవరైతే వింటారో వాళ్ళకి మనం చెప్పాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళ ద్వారా ఇంకొకరికి మోటివేట్ చేసి చేయాలనేదే తృప్తి స్వామి. వేరేది ఏం లేదు, ఇంకా ఆశించేది ఏం లేదు. ఇంకా అందరూ ఇట్లనే గమనించి ప్రయోజకులు కావాలి. ఇప్పుడు ఈ కలియుగంలో అయితే ఈ మనం నడుచుకునే జీవన శైలిని మార్చుకొని నడిస్తే ఏ గ్రహాలు కానీ లేకుంటే ఏ దుష్ట శక్తులు కానీ ఏవేమి కానీ మనకేం కావు. ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తారు, అంతా బాగుంటుంది స్వామి. అందు గురించి అని అయ్యో ఫోన్ అయితే మనం దేనికి యూజ్ చేయాలనో అదే దానికి యూజ్ చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. శరణమయ్యప్ప. ఈ స్వామి పాదయాత్ర చేయడం మన తల్లిదండ్రులు వాళ్ళకు పుట్టడం మనం ఎంతో దైవ నిర్ణయం స్వామి. ఇలా స్వాములు పాదయాత్ర వస్తున్న స్వాములకు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో కోరికలు పెట్టుకొని, ఆశలు పెట్టుకొని, మా కొడుకు మంచిగా ఉంటాడు, మంచిగా మారాలి, మంచి భవిష్యత్తు ఉండాలని అయ్యప్ప స్వామిని నమ్ముకొని ఇదానన్నా మారుతాడేమో పాదయాత్ర వస్తే అని సంకల్పంతో పాదయాత్రకు పంపిస్తారు స్వామి. వాళ్ళు స్వాములందరూ కూడా పాదయాత్ర చేసే ప్రతి ఒక్క స్వామికి నా ఒక విన్నపం, పేరు పేరున పాదాభివందనాలు. మీరు మంచిగా మారి మంచిగా పాదయాత్ర చేసుకొని ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని మీరు విజయవంతంగా మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు పంపించినందుకు వాళ్ళకి కూడా రిజల్ట్ కలగారే, మా స్వామి పాదయాత్ర పోతే చేస్తే మంచిగా మారిండు, మంచిగా సమాజంలో కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ మానసికంగా కానీ అన్నిట్లా పర్లేదు, బాగున్నాడు అనే ఒక నమ్మకం కలిగేటట్టు ప్రవర్తించాలి స్వామి. దాన్ని మంచిగా వినియోగించుకోవాలి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ మన మహాపాదయాత్ర చేసిన స్వాములు అందరికీ విజ్ఞప్తి స్వామి, మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు మాత్రమే మనం పాదసేవ చేయాలి, పాదపూజ చేయాలి. మనము పాదయాత్ర చేసినామని మరి వేరే స్వాములు కానీ భక్తితోని కానీ లేకపోతే ఇష్టపూర్వకంగా కానీ అయ్యో స్వామి యాత్ర చేసి వచ్చిండు 40 రోజులని మన పాదపూజ చేస్తే మనం చేపించుకునేకి అర్హులం కాదు స్వామి. ఆ అయ్యప్ప స్వామి ఉన్నంతసేపు అయ్యప్ప స్వామిని ధ్యానం చేస్తూ ఆ అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూనే మనం అజ్జయాల కానీ పాదపూజ చేయడం మనం చేసుకోనికి కూడా అర్హులం కాదు స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. చేస్తే కూడా మనకు మన తల్లిదండ్రుల్ని మనం కించపరిచినట్టే. స్వామి అయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప 17/10/2025 నాడు మేము ఈ వేణుగోపాల గురుస్వామి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర ప్రారంభించాము. రామ్ లక్ష్మణ్ గురుస్వాములు మాకు ఎంతో ఆదరించారు. మాకు అడుగడుగున వాళ్ళు వాటర్ ఫెసిలిటీ కానీ భోజనాలు కానీ అల్పాహారం కానీ
చక్కగా అందించారు. మా యాత్ర బ్రహ్మాండంగా కొనసాగుతుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం ఈసారి చాలా దిగ్విజయంగా నడుచుకుంటూ పోతున్నాం. ఈసారి ఎక్కడ చూసినా మాసాంలో కనబడుతున్నారు, రోడ్డు పొడుగున మాసాంలో ఉన్నారు. దాదాపు 200 సాములు. మాకు ఎలాంటి లోటు లేకుండా గురుస్వాములు ఇద్దరు, పెద్దంకటన్న చిన్నంకటన్న ఇద్దరు సాములు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. పెద్దంకటన్న మంచిగా తినండి అంటున్నాడు, చిన్నంకటన్ననేమో మంచిగా నడవండి అంటున్నాడు. మంచిగా మేము నడుస్తున్నాం, తింటున్నాం. ఎలాంటి నోటు లేకుండా మా అందరినీ కవర్ చేసుకుంటున్న మన ఎంపీ మనోజన్న స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వామి శరణమయ్యప్ప. చెప్పండి. స్వామి శరణమయ్యప్ప. నా పేరు వంశీ. నేను సైదాబాద్ నుంచి వచ్చిన. అందరు నన్ను ముద్దుగా టిల్లా నిలుస్తారు. పాత్రకు వచ్చినాక సంగారెడ్డి సాయి అన్న నన్ను కొత్తగా నల్లకడ అని పేరు పెట్టిండు. నాకు అయినా ఏం బాగా అనిపిస్తలే, ఎందుకంటే అందరు సాములం కదా, ఏం అనిపిస్తలే. కలిసిమెలిసి ఉంటున్నాం. ఇక అలా టైం పాస్ చేసుకుంటూ అది ఎన్నో టైం స్వామి? ఫస్ట్ టైం పాదయాత్ర, మాలధారణ థర్డ్ టైం. ఎట్లా తెలిసి ఇట్లా పాదయాత్ర ఇస్తారని ఏమంటారు, ఎంపీ మనోజన ద్వారా, ఆయన సింగర్ శివన ద్వారా ఈ పాదయాత్ర ఇస్తారని తెలుసు. నేను ఫస్ట్ మనోజనకి కాంటాక్ట్ అయ్యి ఈ పాదయాత్రలోకి రావడం జరిగింది. పాదయాత్ర ఎందుకు రావాలనిపించింది? నాకు ఒక కోరిక, ఒక మొక్కు ఉండే, ఆ మొక్కు నెరవేరింది. పాదయాత్రకు వచ్చేసినాను. గురుస్వాముల గురించి ఇంకేమైనా? గురుస్వాములు అంటే నాకు యాక్చువల్గా చిన్నగా చూస్తే మస్తు భయం వేస్తుంది. అంటే ఏమంటారు, ఇంట్లో మా మమ్మీ కూడా అంతగానో భయపడకపోతుండే, చిన్నగా నాకు అంతగానో భయపడుతున్నా. ఇక పెద్ద వెంకటన్న అంటే మస్తు మంచిగా చూసుకుంటుండు, ఫుడ్ విషయంలో అయినా దేని విషయంలో అయినా. చిన్నగా కూడా మస్తు మంచిగా చూసుకుంటుండు. రోడ్ పైన సింగిల్ లైన్ నడవాలి, అండ్ అదేవిధంగా ఏమంటారు 1 by 1 నడవాలని మంచిగా చూసుకుంటాను. అంతే చెప్పినా కానీ మీరు ముగ్గురు చేతులు పట్టుకొని మరి రోజు రోడ్డు మీద నడుస్తారు. నేను సింగిల్ వస్తున్నాను, నాకు సపోర్ట్గా బిల్డర్స్ అయినా ఎంటర్టైనర్స్ అయినా నాకు సపోర్ట్గా వస్తారు. అంటే ధైర్యం ఇవ్వడానికి నా సపోర్ట్గా వస్తారు. మీరు మొన్న గురుస్వామితోని గుర్తు వేసుకొని ఫోటో తీస్తారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమంటారు, గురుస్వామి చేయడం నాకు చాలా ధైర్యం వచ్చేసింది. చాలా ప్రౌడ్ అనిపించింది. గురుస్వామి నా దగ్గర పిలిచి మరీ ఫోటో తీయడం మంచిగా అనిపించింది. ఫోటో దిగినప్పుడు కళ్ళల్లో ఎందుకు నీళ్ళు వచ్చినాయి? నాకు సంతోషం అనిపించి ఒకటేసారిగా ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. మాడూరు మండల్ చంద్రపల్లి విలేజ్. నేను హైదరాబాద్లోనే హస్తినాపురంలో ఉంటా. మా ఎంపీ మనోజన ఆయన శివన ద్వారా నేను యాత్రలోకి వచ్చేసాను. యాత్రలో నాకు బిల్డర్స్ ఆయన మెయిన్ పాయింట్ కన్నన్న నాకు మస్తు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నన్ను ముందుకు సాగిస్తుండు కన్నన్న. అదేవిధంగా డిఎస్పీ సాయన్న అందరు నన్ను చాలా మంచిగా చూసుకుంటారు. పాదయాత్రలో రమేశ్వరం ఎన్ని రోజులు 30 రోజులు కలిసి నడిచినాం కదా స్వామి, ఎట్లా అనిపిస్తుంది అనుభవం? నేను అసలు నడిచినట్టే లేదు ఇప్పటిదాకా. అసలు ఏదో లేస్తున్నాం, పూజ చేసుకుంటున్నాం, రాములతోటి సాగుతుంది ప్రయాణం, అంతా మంచిగా అనిపిస్తుంది. ఎండ కొట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నడుస్తుంటే? ఎండ కొట్టినప్పుడు ఇంకా ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంది. ఓనర్ని చూసి ఇన్స్పైర్ అయినా కానీ ఇట్లా అనిపించింది, బాధగా అనిపించింది, మంచిగా అనిపించింది అని చూసినప్పుడు. అట్లా నాకు ఏమంటారు, సింగర్ శివన్న అమ్మ పాట వల్ల నాకు మా అమ్మనే గుర్తొస్తుంటుంది. మా అమ్మ నన్ను ఒక్కనాడు ఒక్క మాట నాకు పోతుండే, మంచిగా చూసుకుంటుండే నన్ను మా అమ్మ. ఊగా నాకు ఎక్కొచ్చేస్తున్నాను వద్దు. చెప్పు, చెప్పాలి అందరికీ. ఏం కాదు స్వామి, చెప్పు చెప్తాము. ఏం కాదు చెప్పు, ఏమైంది? చెప్తాము, ఏం కాదు. ఇంకొక 5 రోజులు ఉంది, వెళ్ళిపోతాము. ఫోన్ చేసి మాట్లాడు. ఏడొస్తాము, ఏడోకి ఎట్లా చెప్పు, ఎంత మంచిగా ఎందుకు మమ్మీతో మాట్లాడాలి. స్వామిశరణ స్వామి. సంవత్సరం స్వామి. స్వామి పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంతోష్ స్వామి, దేవరాంజల్. సెకండ్ టైం పాదయాత్ర స్వామి. ఇలా పాదయాత్ర ఇస్తారని మీకు ఎట్లా తెలుసు? యూట్యూబ్లో చూసి ఉండే స్వామి. తర్వాత వర్తిలో వచ్చారు అది చెప్తారు. అయితే మా కజిన్ బ్రదర్ నవీన్ అని వినాయక్ నగర్లో ఉంటాడు. అన్న వెంకటన్నకు ఫ్రెండ్. అట్లా గురుస్వామి త్రూలో వచ్చిండే స్వామి. స్వామి ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఇయర్ కోరుకున్న కోరికలు కానీ ఏమైనా మంచిగా అయిందా పాదయాత్రకు వస్తే? మంచిగా అయింది స్వామి, మంచిగా అయింది కాబట్టి మళ్ళీ వచ్చిన. ఇప్పుడు ఇంటికాడ ఉండి దీక్ష చేయడం బెటర్ అంటారా, పాదయాత్ర వస్తే బెటర్ అంటారా? అంటే 2 బెటరే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎందుకు వేసుకుంటాం అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో చేంజెస్ అవ్వాలి, మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మన నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి, మన పేరెంట్స్ బాగుండాలి అని మనం అనుకుంటాం. అంటే నా సజెషన్ ఏంటంటే వేసుకున్న ప్రతి ఒక్క స్వామి ఒక్కసారైనా పాదయాత్ర రావాలనేది నాది.
ఎందుకంటే పాదయాత్రలో ప్రతి ఒక్కటి తెలుస్తుంది, లైఫ్ ఏందో తెలుస్తుంది, పేరెంట్స్ వాల్యూ తెలుస్తుంది, ప్రతి ఒక్కటి. ఎందుకంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇవే కాబట్టి 100% తెలుస్తుంది. 37 days టైం ఉంటుంది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ప్రతిరోజు అయ్యప్ప స్వామిని మొక్కుతావు, ప్రతిరోజు అయ్యప్ప స్వామి నామస్మరణం చేసుకుంటా రోడ్డు పైన నడుస్తావు. అట్లా స్వామి గురుస్వాముల కోసం 2 మాటలు. వేరే విషయానికి వస్తే మా గడ్డం వెంకటేష్ గురుస్వామి ఏంటంటే అసలు ఇంట్లోనన్నా తినిపించా, నువ్వు తిన్నంత తినంటారు, కానీ మా గురుస్వామి ఏంటంటే తినేదాకా తినిపిస్తాడు. నువ్వు తినాలి, మంచిగా ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఆయన. స్వామి మీరు ఫస్ట్ టైం వేసాం గురుస్వామి కోసం 2 మాటలు. మా గురుస్వామి ఏంటంటే స్వామి లాస్ట్ టైం నేను ఫస్ట్ టైం పాదయాత్ర పోతప్పుడు అడిగిన, యాక్చువల్లీ లాస్ట్ 3 years నుంచి ఉండే పోవాలని. మా గురుస్వామి మహేష్ గౌడ్ గురుస్వామి యామ్జల్. మా గురుస్వామి ఏంటంటే లాస్ట్ 3 years బ్యాక్ నుంచి అడుగుతున్నా స్వామికి, పోతా అంటే ఇంకా నువ్వు నామల్ల అవి ఉంటాయి ఇవి ఉంటాయి అని వద్దానుండే. తర్వాత లాస్ట్ టైం సరే ఈయన వినేటట్టు లేడా అని చెప్పి మా గురుస్వామి దగ్గరుండి మాల వేయించి, మా గురుస్వామి ఏమంటారు ఇడుముడి దగ్గర ఉండి అంతా ఆ ప్రాసెస్ ఉండి అన్నీ చేయించి నన్ను పంపించింది స్వామి. ఈ ఇయర్ ఏమైందంటే కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల గురుస్వామి కొంచెం రాలేకపోయిండు అంతే. కానీ మా గురుస్వామి రాలే అని చెప్పి మాకు అట్లా ఏముండదు స్వామి. నాకు ఎప్పుడైనా గురుస్వామి దేవునితో సమానం, నేను అట్లనే భావిస్తాను స్వామి. స్వామి శర్మ. స్వామి లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చి, ఈ సంవత్సరం ఎంతమంది వచ్చి? లాస్ట్ టైం నేను ఇంకొక స్వామిని తీసుకొచ్చిన స్వామి. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం మేము పోవడం చూసి నా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 15 members వచ్చినాం, 15-16 members వచ్చినాం స్వామి. ప్రతి ఒక్క స్వామి మంచిగా నడుస్తారు స్వామి. మాతో వచ్చిన స్వాములు 15 మంది మీ మాట వింటారా, లేకపోతే ఎట్లా ఇష్టం చేస్తారా? అట్లేముండదు స్వామి, అందరు మాట వింటారు స్వామి, అందరు మంచిగా ఉంటారు స్వామి. సార్ మీ ఇద్దరు నడిచారు కదా, ఇప్పుడు 16 మంది ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు అందరితో నడిస్తే? అట్లా చెప్పు అని అడిగాను. స్వామి లాస్ట్ టైం ఇద్దరే ఉండే, ఈసారి 15 మంది. 15 మందిని ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎట్లా నడుస్తారు? మెయింటైన్ అని ఏం లేదు స్వామి, అందరు మంచిగా ఉంటారు, ప్రతి ఒక్కరు మంచిగా నడుస్తారు. సో ఇప్పటి వరకు అయితే అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ వల్ల ఏ స్వామికి ఏం కాకుండా అందరు ఎక్కువ రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు నడుస్తారు. అందరు ఆరోగ్యాలతో ఉన్నారు. ఇంకా 7 daysలో అయ్యప్ప స్వామి దర్శనం ఉంది. నేను తీసుకొచ్చిన 15 members అయ్యప్ప స్వామి దర్శనం చేయించి వాళ్ళ ఇంటికి పంపించేదాకా నేను ఫాలోఅప్ చేస్తాను స్వామి. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి పేరు మనీష్. ఎక్కడి నుంచి వచ్చేది స్వామి? షామీర్పేట ఉప్పరపల్లి. స్వామి ఎట్లా తెలుసు ఇట్లా పాదయాత్ర తీస్తారని? వీడియో ద్వారా వచ్చింది సార్, వీడియోస్ చూసుకుంటా. వీడియోలు చూసి వచ్చారు కదా, వీడియోలు చూసిన దానికన్నా సొంత ఎక్స్పీరియన్స్ ఎట్లుంది స్వామి? మంచిగా ఉంది సార్, చాలా మంచిది. ఇంటికాడ ఉండే వాళ్ళు పాదయాత్ర వచ్చింది ఉప్పరపల్లి సన్నిధానం కంటే. పాదయాత్రకు వచ్చి ఏం నేర్చుకోవచ్చు స్వామి? తల్లిదండ్రుల విలువ నేర్చుకోవచ్చు స్వామి. అదేవిధంగా గురుస్వామి చాలా మంచిగా చూసుకుంటారు. నేనైతే ఫస్ట్ పాదయాత్ర వీడియోలు చూసి ఎంపీ మనోజ్ అన్నని కాంటాక్ట్ అయినా. దాని తర్వాత గురుస్వామి కలిసిన అదే రోజు అన్నస్వామి కలిసిండు. వీళ్ళందరూ యామ్జాల్ టీంతో వచ్చిన స్వామి. చాలా మంచిగా తీసుకుపోతున్నాను వీళ్ళిద్దరు. అంటే ఇప్పుడు చూసే దానికన్నా మీరు నడవగలరని ఎప్పుడు అనుకోరా? రోజే అనుకున్న స్వామి నేను డ్రాప్ అయిపోతాయేమో అని. శంషాబాద్ నుంచి వెళ్ళి శంషాబాద్కి వచ్చే రోజే అనుకున్నా నడుస్తానా డ్రాప్ అయిపోతానా అని. కానీ ఇంత దూరం ఎట్లా నడిచినా అయ్యప్ప దయ వల్ల. 30 రోజులలో తీపి అనుభవం ఏదైనా, తీపి ఆర్ బాధ ఏదైనా మెమొరబుల్ మూమెంట్ అంటే ఏం లేదు సార్, రోజు మెమొరబుల్. 30 days. గురుస్వాముల కోసం 2 మాటలు చెప్పండి. ఏం దేవుళ్ళు స్వామి ఇక్కడ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటున్నారు. అంతకంటే దేవుళ్ళు ఇంకా అంతే, వేరేం లేదు. పాదయాత్రలో బాధాకరమైన విషయం ఏంటంటే గురుస్వామి నా ఫోన్ గుంజుకున్నప్పుడు నేను ఏడ్చిన అంతే. మళ్ళా తల్లిదండ్రులకు ఏంటంటే నేను ఇక్కడ మంచిగా ఉన్నా, మీరు అక్కడ సంతోషంగా ఉండండి, ఇంకా 10 రోజులలో వచ్చేస్తాను నేను అయ్యప్ప మొక్కేసి. కానీ ఇక్కడ నేను మంచిగా ఉన్నా, నువ్వు మంచిగా ఉండు, 10 రోజులలో ఉప్పరపల్లికి వస్తా. లక్ష్మీనారాయణ గురుస్వామి నేనైతే వస్తున్నా సన్యానానికి. మరి 10 రోజులలో స్వామి శరణం. స్వామి 30 రోజులు నడిచారు, 30 రోజులు ఎన్ని కిలోలు దిగారు? ఇంకా జోక్కోలేనా సార్? స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అయితే మనం ఉప్పరపల్లి దేవారి విజయాలు మళ్ళా షామీర్పేట స్వాములతో అయితే నడుస్తున్నాము. అట్లనే పార్షిగూడ సాయి, లాలాపేట మణి, బంజారాయిల్స్ వినోద్, దేవరంజాల్ సంతోష్, ఉప్పరపల్లి మనీష్,
చెప్పల్ బజార్ చాప, చంపల్ బజార్, మియాపూర్ చాప, అట్లనే తెలియాదు హైదరాబాద్, సంగారెడ్డి సాయి, మరి డోలు బోలు. అయితే వీళ్ళందరితో నడుస్తున్న స్వామి. ఇందులో ఒక విషయం స్వామి, ఇవన్నిట్లో ఒక విషయం స్వామి. ఈ స్వామి ఉన్నాడు కదా, ప్రతిరోజు ఆ వీడియోలో ఫోటోలో నేను ఉన్నా లేకపోయినా ఒక్కొక్క ట్యాగ్ చేస్తాడు, కొలాబ్ చేశాడు. అన్న నాకు యాక్సెప్ట్ చేయవా అన్న, నువ్వు అందరు చేస్తున్నావు అని అంటుండు. అంటే ఆ వీడియోలో నేను లేను, ఆ స్టోరీలో కూడా నేను లేను. అందరితో ఫోటోలు దిగుతా నాకు ట్యాగ్ చేస్తాడు స్వామి. చేస్తున్నా అంతే. చేస్తలేడు స్వామి, ఏం చేసినా చేస్తలేడు అన్న స్వామి, ఏం చేస్తలేడు స్వామి. ఎందుకు చేస్తలేడు అంటే రోజుకి ఎంత కాదని ఒక 50 ట్యాగ్లు వస్తున్నాయి స్వామి, యాడ్ స్టోరీలు వస్తున్నాయి, కొలాబ్లు వస్తున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఎంతమంది యాక్సెప్ట్ చేస్తలేను. అట్లనే నేను మన చాపసాయి దీని కోసం ఎంత చెప్పినా తక్కువనే. పెద్ద కామెడీ పీస్ స్వామి శరణం, తప్పుగా భావించగానే జస్ట్ ఫర్ ఫన్ అంతే. డైలీ ఛాయ్ తాగమంటే పాలు తాగుతా అంటుండు. స్వామి శరణం చెప్తాను. యాత్ర అంటే సుఖాలు కన్నా కష్టాల కన్నా సుఖాలే ఉంటాయి యాత్రలో. ఎందుకంటే యాత్రని ఎంజాయ్ చేస్తూ భక్తితో పోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఇంట్లో బాధలు చెప్పలేక వస్తుంటారు ఇక్కడికి. ఆ బాధలన్నీ ఒక పక్కకు పెట్టేసి ఎంజాయ్ చేస్తూ అయ్యప్ప నామాలు స్వర్ణిస్తూ రావాలి. డైలీ ఫిట్నెస్ చేస్తున్నాం స్వామి, నేను మా బిల్డర్ స్వామి, ఇంకా డిఎస్పి స్వామి అని ఉంటాడు. రోజు 10 డిప్స్ కొడుతున్నాము, 10 పుల్అప్స్ చేస్తున్నాము. మా వెంకటన్న గురుస్వామి అయితే పరిశాన్ అయిపోతుండు. అదే నాయన మీరు ఎక్కడికి వచ్చిర్రు నాయన, జిమ్కి వచ్చిరా, యాత్రకు వచ్చిరా అని చెప్పి. అంతే. మా యామ్జాల్ సంతోష్ గురుస్వామి ఎంత మంచోడు అంటే, వెనకాల జూమ్ చేయి మా స్వామిని జూమ్ చేయి. 15 మందిని తెచ్చిండు, 15 తీరలు అయ్యారు. 10 ఒక్కొక్క జాగాలకు వెళ్ళిపోయారు. అంటే నడిచేదాకా దూరం వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ డాబా కనిపించింది అనుకో, 15 మంది జమ అవుతారు ఆ డాబాలో. ఆ బిల్లు ఎంత అవుతుంది అంటే 2000-3000 బిల్లు అయిపోతుంది. అలా ఏం తింటారో తెలుస్తలే. కానీ గురుస్వామి మనం పెడితే అన్నీ చెత్త డబ్బాలో వాడేస్తారు. ఏమని అంటే డాబాలో తిన్నాం గురుస్వామి, ఇక్కడ అవి లేవు గురుస్వామి, ఇలా కలమాక వస్తుంది. కలమాక కాకపోతే గడ్డేస్తారు అలా, గడ్డేసి ఉంటుంది స్వామి. అట్లనే చూసుకున్నాడు. అయితే ఇక్కడ 60 13 కిలోమీటర్లు చూపిస్తుంది స్వామి. ఇప్పుడు ఇంకా టిఫిన్ ఆటో వచ్చి ఒక 3 కిలోమీటర్లు పోతే అక్కడ నుంచి 10 కిలోమీటర్లు మేము 60 సైడ్ అయితే పయనిస్తాం. స్వామి అయ్యా స్వామి. ఇంకో ఇది గుర్తుపెట్టుకోండి స్వామి, మనీ వాళ్ళ మమ్మీ స్వామి ఇంకో ఫోన్లు మాట్లాడుతుండ్రు, వీడియో ప్రూఫ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత చెప్పినా కానీ ఫోన్లు మాట్లాడుతుండు. మళ్ళీ ఏమన్నా మమ్మీ ఫోన్ చేసింది, డాడీ ఫోన్ చేసిండు అని చెప్పి అంటుండు. గుర్తుపెట్టుకోండి. ఆయన మన కోసం ఆడ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్క. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నా. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి బిల్డర్ సాయి వాళ్ళ అక్కది బర్త్డే. వాళ్ళ అక్క అంటే మనకు కూడా అక్కనే. హ్యాపీ బర్త్డే శిరీష్ అక్క. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వాములు బిల్డర్ సాయి స్వామి, అలానే శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి అందరు స్వాములు అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే శిరీష్ అక్క. హ్యాపీ బర్త్డే అక్క. 2000 అయితే హ్యాపీ బర్త్డే అక్క. శిరీష్ అక్క. సాంశరణం స్వామి. ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న పవన్ గౌడ్, గోడల పవన్ గౌడ్ స్వామి, హ్యాపీ బర్త్డే. నువ్వు ఇంకా అనంత స్థాయికోవాలని అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా తరఫుకేని, మా పాదయాత్ర బృందం, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం తరఫుకేని, మా గురుస్వాముల తరఫుకేని, మా ఎంపీ మనోజ్ అన్న తరఫుకేని, సాయన తరఫుకేని స్వామి హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. 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 మేము వచ్చిన తర్వాత దావత్ ఇయ్యాల స్వామి. ఇస్తాడు చాప స్వామి 2000, ఇంకో 2000 కొట్టేసాడు. 2000.
స్వామి మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి గంట కొట్టడం మాత్రము. మా స్వాములందరూ మళ్ళీ ఒకసారి డ్యాన్స్ ఆడతారు చూడండి. జర భైరవ కోసం కాకుండా మా కోసం కూడా అడగండి అని చెప్పి మా చాపస్వామి అంటుండు. మా చాపస్వామిని అడుగుంటు స్వామి ఎవరిని అడిగినా అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి మా పొచ్చే స్వామి ఉండే కదా మన్వాడు నేనే మన్వాడి గురు స్వామి గట్టయ్య గట్టు ముచ్చటైన ముక్కుపోగు స్వామి అలానే మరో 7 రోజుల యాత్ర అయితే ఉంది స్వామి. మాకు ఈ 7 రోజులు చాలా ఎంజాయ్ చేయాలని అయితే ఫిక్స్ అయితే చేసుకున్నాం స్వామి. ఎందుకంటే లైఫ్ టైం మెమోరీస్. ఈ సంవత్సరం వచ్చినాం, నెక్స్ట్ ఇయర్ వస్తామా రామా తెలియదు, ఏం తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్లో బిజీ ఉంటారు, వాళ్ళ జాబ్స్, వాళ్ళ బిజినెస్, కొంతమందికి వీలు కాదు. కాబట్టి ఈ 7 రోజులు ఏవైతున్నాయో స్వామి ఎంత ఎంజాయ్ చేస్తామంటే యాత్రలో మీరు వీడియోస్ చూసి మన స్వాములేనా అనుకోవాలి, అట్లా ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాం. మీరందరూ చూసి ఆదరించండి, మాకు సపోర్ట్ చేయండి. హరిహరన్ వ్లాగ్స్ ఈ ఇయర్ నేను అనుకున్న ఒక 20,000 అన్న సబ్స్క్రైబర్స్ అవుతారని, కానీ కాలేజ్ స్వామి 16,600 అయింది. ఇంకా 3,400 సబ్స్క్రైబర్స్ అయితే 20,000 అవుతుండే. టార్గెట్ అయితే అదే ఉండే, కాకపోతే కాలేదు. కానీ అయినక్కడికి అయితే చాలా సంతోషం స్వామి. మీరు అందరు ఇంతగానం మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు, మా పాటల్ని ఆదరిస్తున్నారు. ఇంతమంది స్వాములని మేము ఎవరమో తెలియకపోయినా కానీ అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క మీలో కలిసిపోయినట్టుగా భావిస్తున్నారు. ఈరోజు యాత్ర కంప్లీట్ చేసుకొని రేపు పొద్దుగాల ఇంటికి వచ్చినా కానీ నేను వాళ్ళని గుర్తుపట్టకపోయినా కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడడం కూడా జరిగింది. అలా చాలా విషయాలు ఉన్నాయి. నేను పర్టికులర్గా చెప్పుకోతున్నా అని అనుకోకండి, నా సొంత ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పడం జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. రాత్రి మనం చూసుకున్నట్టయితే మన గురుస్వామి ఒక పాట విని శబరిమల పాదయాత్ర అయితే చేయడం జరిగింది స్వామి. ఆ పాట మీకు వినిపిస్తున్నా. నేను కూడా చాలాసార్లు విన్నా, చాలా అద్భుతంగా ఉంటుంది పాట. సరే మీరు కూడా వినండి, ఆ పాట అర్థం తెలుసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా. జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా, హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడై ఉండునురా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, స్వామియే అయ్యప్ప.
మహాప్రియం శీతల స్నానం భూతల శయనం ఏకభుక్తమే మహాప్రియం బ్రహ్మచర్యముతో దీక్షను చేసి అయ్యప్పను సేవించరా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నదిలో స్నానం చేసిన కరుణను ఎంతో పుణ్యము నదిలో స్నానం చేసిన కరుణను ఎంతో పుణ్యము తిరుముడి మూటలు శిరమున దాల్చి ఎవరి కొరకు చేరరా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే దేగ బలందా 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 దేహ బలందా రామ బలముతో కొండ ఎక్కితే దేహ బలమును ఇచ్చునురా జ్ఞాన బలముతో కొండ ఎక్కితే ముక్తి బలమును ఇచ్చునురా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి నేను అడక చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు స్వామి మొన్న ఇట్లా చేసినాక ఒక మ్యూజిక్ పెట్టి ఏమనలేదు స్వామి నవ్వీరు ఫస్ట్ ఒక 10 times చూసిరంట మా డాడీ అయితే 10 times చూసిందంట చూసి చెప్తుండే ఎందుకు అట్లా నడుస్తున్నావు అంటే కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చిండే స్పీడ్గా నడుస్తున్నాను ఎగ్జామ్ ముంగట్టు ఉంటే నేను ఫోన్ అన్న 100 మీటర్స్లో గురుస్వామి ఉంటే భయపడి జోక్ పెట్టేసిన ఫోన్ గురుస్వామి ఎడ పిలిచిన అని చెప్పి స్పీడ్ క్లిక్ అన్న అది యాక్చువల్ స్టోరీ. ఆ వీడియో తీసిన నుంచి మళ్ళీ నార్మల్గా నడుస్తుంది చూడండి స్వామి. ఎండ అయితే చాలా తీవ్రంగానే ఉంది, అయినా కానీ మన అడుగైతే ఆపలేము, నడుస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ మనం టిఫిన్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము. ఒక 200 మీటర్స్ మాత్రమే ఉంది. ఈరోజు టిఫిన్ స్పెషల్ ఏంటిదో నాకు కూడా తెలియదు అడిగి పోయేవారికి. అట్లానే మాకు తెలిసిపోయింది ఉప్మా అంట స్వామి, నాకైతే తెలియదు. అది పోయి అయితే చూడాలి. అయితే మనం ఇంత దూరం నడిచినట్టయితే మనకైతే అనిపించలేదు స్వామి, ఎందుకంటే మన స్వామిలతో మీరు వీడియోస్ అయితే చూడవచ్చు. ఇంతకుముందుకు డ్యాన్స్ ఆడినాము, శరణకోశ చేసినాము, అయ్యప్ప పాటలు పెట్టుకొని నడిచినాము. అసలు చాలా చాలా ఇవన్నీ ఒక మెమరీస్ స్వామి లైఫ్లో. లైఫ్ ఇన్ ఏ వన్స్. ఇవన్నీ మళ్ళీ చేస్తామా చేయమనేది తెలియదు. కాబట్టి ఇవన్నీ మెమరీస్ లెక్క మేము క్రియేట్ చేసుకుంటున్నాము. స్వామి సినిమాపై ఎవ్వరు కూడా తప్పుగా భావించకండి. మా స్వాములు వీళ్ళందరూ ఉదయం నుంచి వీళ్ళతో నేను నడిచిన. ఈరోజు మాత్రం ఇక్కడైతే చూడొచ్చు స్వామి, అందరు స్వాములు పొద్దున వెళ్ళిన స్వాములు అందరూ మనకు దొరికేసిరు. మనమైతే టివినాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము. వీళ్ళందరూ పొద్దున ఉరికిన స్వాములు, అయినా కానీ మనకు దొరికారు. ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది, గురు స్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కాలుగాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట, కాలుగాలుతాయంట, కాళ్ళు బుగ్గలుస్తాయంట. ఎట్లా వద్దునయ్య గురుస్వామి, మా అమ్మయాదికొచ్చే గురుస్వామి, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా, మా తోడుగుండరావయ్యా గురుస్వామి నీవే దిక్కయ్యా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. కంటికి రెప్పలా చూస్తావని కాలినడకన వస్తే, సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. కంటికి రెప్పలా చూస్తావని కాలినడకన వస్తే, సంసార బంధాలు వదిలి బ్రహ్మచర్యము ఉనితి. శరణాలు నాకు రావయ్యో, నిన్ను ఎట్లా కొలుదునో. శరణాలు నాకు రావయ్యో,
నిన్ను ఎట్లా గొలుదును రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తుని నేను గాదా రక్తధారాలెంతో గారినా కాలినడక పనయ్యా కాలు మొక్కుతా అయ్యప్ప నీ భక్తుని నన్ను చూడవా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను మానవ జన్మము ఎత్తినందుకు ధన్యుడను అయితిని వేణుగోపాల గురుస్వామి శబరికి దారి చూపెను ఎక్కడున్నావయ్య గురుస్వామి నీ ఆదిలో మేము నడిచితి ఎక్కడున్నావయ్య గురుస్వామి ఓం శ్రీ స్వామి శ్రీ స్వామి ఓం శ్రీ హరిహర సుతనే ఓం మాతా పితా గురుదైవమే ఓం విల్లాలి వీరని ఓం వీరమణి కంఠనే ఓం ఓం అన్నదాన ప్రభువే ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అయ్యప్ప మా గురుదేవా అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అప్ప అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప ఓం గురునాథ అయ్యప్ప శ్రీ గురునాథ అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి పాప శరణమప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి అయ్యప్ప పాప శరణమప్ప బంధుమప్ప అప్పాడప్ప నీవే దిక్కు నీవే రక్ష స్వామి అయ్యప్ప పాప శరణమప్ప బంధుమప్ప స్వామి అన్నదాన ప్రభువే
అన్నదాన ప్రభుయే శరణమయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం గత నెల 17వ తారీఖు గణేశుడు మొదలైన ఈ పాదయాత్ర ఈ రోజు 30వ రోజు స్వామి అరవకుర్చికి చేరుకున్నాము. ఈరోజు అన్నప్రసాదం దండు సంతోష్ కుమార్ శంకర్పల్లి మాజీ సర్పంచ్ గారు ఈరోజు అన్నప్రసాదం స్వాములకు స్వీకరిస్తున్నారు. ఇక్కడ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 30వ రోజు స్వామి మేము అరవకుర్చి చేరాము. శంకర్పల్లికి చెందిన దండు సంతోష్ వారు ఈరోజు అందరికి కూడా స్వాములకు భిక్ష పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకోండి స్వామి శంకర్పల్లి వాసులైన ఇక్కడ ఉన్న పాదయాత్ర స్వాములందరూ కూడా ఇవాళ ఎంతో మంచిగా రంగరంగ వైభవంగా సేవ చేయడం జరుగుతుంది. ఇలాంటి సేవ వీళ్ళు ఇంకా ముందుకు ఎన్నో చేయాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటూ అష్టైశ్వర్యాల ఆరోగ్యంతో ఉండాలని చెప్పి అందరూ కూడా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఆదిలో నేను నడిచితి గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. గుర్తుకొస్తున్నావు గురుస్వామి, గుండెల్లో దేవుడవయ్యా, కంటికి కానారావయ్యా, కన్నులార చూసుకుంటానయ్యా. ఇరుముడి గట్టయ్య గురుస్వామి, కాలి నడకన యాత్రకు వస్తిని. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర, గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. అయ్యప్ప అనుగ్రహమేగా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర, గురుస్వామి ముందు నడవగా నిండుగా దీవించేగా. జాదవ్ వెంకటేశు జాదవ్ గురుస్వామి, నీ వెంటే అయ్యప్ప ఉండగా. జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి, నీ వెంటే అయ్యప్ప ఉండగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా, శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. కదిలేను కాలి నడకన వేలాది సాములుగా, శబరికొండ చేరేదాకా పిలుపే ఆగదుగా. గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. ప్రతి అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి, కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. అడుగులో నా ఆదరించేగా గురుస్వాములెదురయ్యి, కారెటి కన్నిటి బొట్టులో నా సంతోషమే నింపగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి, అందరిలోనూ ఉండగా. గడ్డం వెంకటేశు యాదవ్ గురుస్వామి, అందరిలోనూ ఉండగా. చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా. అయ్యప్ప నామము దలుచుకుంటూ ధైర్యమే నింపగా. చీకట్లో నడిపించే వెలుతురుగా గురుస్వామి ముందుండగా. అయ్యప్ప నామము దలుచుకుంటూ
ధైర్యమే నింపెగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా చిట్టేరాము గురుస్వామి అయ్యప్ప దాసుడిగా మల్లేష్ గురుస్వామి అయ్యప్ప పూజలే చేయగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా పాదయాత్రలోన సంతోషముగా జీవితమంతా గుర్తుండేగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలం మందు యాత్ర సాగాలని మొక్కగా హనుమంతుడిగా శ్రావణ్ గురుస్వామి యాత్రకు ఉండగా ఎల్లకాలము సాగేలా అయ్యప్పను మొక్కగా గురుస్వామి గట్టయ్య ఇరుముడి పాదయాత్రకు రావాలనున్నది. శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా ఎక్కడా ఉన్నావయ్యా ఏ దారి వస్తవయ్యా మాల వేసుకొని వచ్చినా అమ్మ కళ్ళను మొక్కినా మాల వేసుకొని వచ్చినా అమ్మ కాళ్ళను మొక్కినా శబరిలో ఉన్న దేవుడా ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా స్వామియే శరణమయ్యప్ప సుతనే బాంధవనే రక్షకనే ప్రధాన ప్రభువే అలంకార ప్రియనే జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడైయుండునురా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే జీవితంలో ఒకసారైనా శబరి యాత్ర చేయరా హరిహర పుత్రుడు అయ్యప్ప మన తోడు నీడైయుండునుగా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 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 ఎంతో చిన్నది జీవితం నిద్రలోనే సగం మతం ఉన్నంతలో ఏ కొంతైనా అయ్యప్పను సేవించరా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే వచ్చినంటే మాత్రం చెప్పకు హైదరాబాద్ నుంచి చెప్తాం. స్వామి చిన్నమయ్యప్ప మీ పేరు స్వామి కార్తిక్. ఎడికి వచ్చినావు స్వామి సైదాబాద్. నడుస్తున్నావు స్వామి నువ్వు అవును నడుస్తున్నా. థ్యాంక్ యూ కొట్టినావా అవు నడవనికి అదే అందుకనే కొట్టినా. స్వామిశరణం స్వామి సంశయం స్వామి పేరు కార్తిక్. ఎక్కడి నుంచి వచ్చారు? సైదాబాద్.
స్వామి ఎన్నోసారి ఇది మాలధారణ ఫస్ట్ టైం ఫస్ట్ టైం మాలధారణ పాదయాత్ర కూడా ఫస్ట్ టైం. స్వామి ఎట్లా అనిపిస్తుంది పాదయాత్ర మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంతమంది స్వామితో జర్నీ చేస్తారు కదా, ఇట్లా అందరు ఒక్కొక్క తీరు ఉన్నారు అనుకో. ఎట్లా ఒక్కో తీరు అంటే ఎవరు ఇట్లా మంచిగా ఉన్నారా? ఒక్కొక్క తీరు ఉన్నారు, ఒకళ్ళు ఇరని తీరు ఉన్నారు, ఒకళ్ళు నవ్వుతూనే ఉంటారు, ఒకళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఒకళ్ళు కొట్లాడుకుంటారు. ఏం చేస్తాం, అందరికి చూసుకుంటా టైం పాస్ అవుతుంది. ఒక జూ పార్క్లో తిరిగిన లేకుండా సూపర్ కంటే అందరినీ జంతువులు చేసేసినావు. అందరికి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చేసినాం. అట్లనే అసలు ఇట్లా పాదయాత్ర తీస్తారు మీకు ఎట్లా తెలుసు? అర్థం కాలేదు. పాదయాత్ర తీస్తారని ఎట్లా తెలుసు? నాకు తెలియదు, మా గురుస్వామి చెప్పిండు ఇట్లా పాదయాత్ర అవుతున్నా అని చెప్పంటే నేను వచ్చేసిన. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, ఏం మీ చెప్పి మమ్మీకి మీ డాడీకి డైలీ ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం. ఇప్పుడు ఇట్లా చెప్పు వీడియో తరపున. ఏం చెప్పాలి, ఏదో మీ ఇష్టం. నేను పాదయాత్రలో మంచిగా నడుస్తున్నా, మంచిగా కాళ్ళ తిరుగుతున్నా పాదయాత్రలో. ఎప్పుడైనా ఎందుకు ఏడ్చింది తెలుసా? జస్ట్ వీడియోలో ఫేమ్ కావాలని చెప్పి పాదయాత్రలు వచ్చినా కానీ నేర్చిన అని చెప్పి. ఏమైపోయాడు? నవ్వుతున్నాయనా, ఏమైపోయాడు? ఖుష్ ఖుష్ అయిపోయింది. సాయి సాయి పోన్ ఎడవకు సాయి ఎడవకు. నేను ఎందుకు ఏడుస్తా, అందరిని ఏడిపిస్తా. కానీ ఇంటర్వ్యూ తీసుకోమంటే తీసుకుంటే ఇస్తలేడు స్వామి. ఆ ధోని అని ఇస్తారు కానీ నేను ఇస్తలేడు స్వామి. అంత బిజీ పర్సన్ అయిపోయింది స్వామి. ఏం మా షర్ట్ పోతే కొత్త షర్ట్ ఇద్దాం కదా స్వామి. ఇద్దరు వచ్చేసి మేము ముగ్గురం. ఇది పాదయాత్ర, పరుగు యాత్ర కాదు. అయ్యో అవునా? పాదయాత్ర అంటే తెలుసా? పాదాల ఎందుకు మీద చేసేది పాదయాత్ర. మళ్ళీ నువ్వు సైండిల్ల పైన చేస్తున్నావు, దీనికి ఏమంటావు? నువ్వు ఆటో ఎక్కుతున్నావు, మరి నేనేమనాలి? డైరెక్ట్ టిఫిన్ ఆటో ఎక్కినావు డైరెక్ట్ ఎంట కూర్చొని ఫోన్ వస్తున్నావు. టిఫిన్ పెడుతున్నా. స్వామి మన హైదరాబాద్ నుంచి చూసుకున్నట్టయితే మధురై వచ్చి 900 చిల్లర ఉండే స్వామి, ఇప్పుడు చూస్తే 97 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అలా నడుస్తున్నాం. మా స్వామి అందరూ ఎంతో వేగంగా వెళ్తున్నారు. హైలైట్ దొరుకుతుంది కెమెరాగా. ఇక్కడ సినిమాల నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు? ఇప్పుడే ఖుషి సినిమాలు ఇట్లనే వేసుకున్నాడు పవన్ కళ్యాణ్. కాపీ కొట్టుకుంటున్నావు. కాళ్ళు వచ్చినాయని చెప్పి పాదయాత్రలు ఎత్తుకొని తీసుకొని వస్తుండు, ఇంత సేవ చేసుకుంటున్నాం. కాళ్ళు వస్తున్నాయంట, అందుకనే లిఫ్ట్ ఇస్తారు. బాబాకి చింటూ బాబాకి పుట్టతి సాయికి కాళ్ళు వస్తున్నాయంట, మోసుకొని పోతున్నా. థ్యాంక్ యూ కొట్టిస్తున్నా. మెల్ల బండి ట్యాంక్ కాదు ఇది, మంచి ట్యాంక్. చెప్పాలి గులగుల వీడియో చూసినాక అట్లనే అంటారు, నీకు బాగా గులగులు ఉంది గలగల అంటున్నావు అంటారు. బల కొరకు కానీ రాజ్యముచ్చి బ్రతుకుతున్నా. రివర్స్లో నడుస్తున్నా మా యాదగిరి. కానరాని తీరానా కరువు కాలములో నేనున్నా. తల్లిదండ్రుల ప్రేమ తెలియక తల్లడిల్లిపోయినా. తండ్రిగా నువ్వు వచ్చి ఆదుకోవాయప్పా. సాంశనం స్వామి. స్వామి స్వామి పేరు పృథ్వీరాజ్ స్వామి, ఎక్కడి నుంచి స్వామి? హైదరాబాద్. స్వామి పాదయాత్ర తీస్తారని మీకు ఎట్లా తెలుసు? స్వామి పాదయాత్ర తీస్తారని ఎట్లా తెలుసు? స్వామి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పాదయాత్ర చేద్దామని. అయితే మా స్వామి సాయి కుమార్ స్వామి మా ఇంటి దగ్గర ఉంటాడు స్వామి. ఆ స్వామిని కనుక్కుంటే ఇలా తీసుకెళ్తారని చెప్పిండు. లాస్ట్ ఇయర్ అడిగితే ఈ ఇయర్ వెళ్దామని అనుకున్నాము. స్వామిని అడిగితే శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం పేరు చెప్పాడు. అలా అయితే మనోజ్ కుమార్ స్వామిని టచ్ అయితే ఆ స్వామి చెప్పాడు ఇలా ఉంటుంది, ఆ రూల్స్ వీల్స్ అన్నీ చెప్పాడు. అట్లా అప్రోచ్ అయ్యా స్వామితో పాదయాత్ర చేయడం జరిగింది. స్వామి ఎట్లా అనిపిస్తుంది? విన్నదానికన్నా ఒక సొంత ఎక్స్పీరియన్స్. పాదయాత్ర చాలా మంచిగా అనిపిస్తున్నది. గురుస్వాములు కూడా అందరూ చాలా చక్కగా చూసుకుంటున్నారు. ఫుడ్ కూడా శివస్వామి కూడా శ్రవణ స్వామి కూడా మాకు తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు చాలా చెప్పారు. ఇలా మనోజ్ కుమార్ స్వామి కూడా వారు అందరికీ మంచిగా చక్కగా చూపించడం జరిగింది. ఆ స్వామి కూడా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటురా? మా ఇంట్లో వాళ్ళకి స్వామి ఈ పాదయాత్ర చాలా మంచిగా చేస్తున్నాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళు ఎలాంటి బాధపడకుండా ఇలాంటి బాధపడొద్దని చాలా చక్కగా పాదయాత్ర చేస్తున్నాను.
స్వామి ఏ శరణమయ్య ఆమె ఎన్నుకున్నాడు స్వామి వస్తున్నాడు. ఆ స్వామి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా ముందుకుండి నన్ను నడిపిస్తున్నాడు. ఆ స్వామి కూడా ప్రతి ఒక్క విషయం లాస్ట్ ఇయర్ వచ్చాడు. ఆ స్వామి కూడా ఆ స్వామి ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తున్నాడు మణి స్వామి. దాసుకొని పోతున్నావా బిల్డర్ సాయి స్వామి ఇక్కడ బిల్డర్ సాయి, మా చాపా సాయి మియాపూర్, సంగారెడ్డి సాయి, మా డిఎస్పి సాయి, అయ్యా తారనాక సాయి. అలా గురుస్వామి వెళ్ళిపోయినందుకు ఒకసారి ప్యానోని అడిగి తెలుసుకుందాం మనము. ప్యానో మరి మీకు గురుస్వామి వెళ్ళిపోయినందుకు నువ్వు పొద్దున్న నుంచి బాధపడుతున్నావు కదా, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది గురుస్వామికి? గురుస్వామి ఫ్లైట్ బుక్ చేసి అయిపోయింది. గురుస్వామిని మిస్ అవుతున్నావా? ఇది నాకు చాలా బాధగా ఉంది. అయినా నేను బాధపడకుండా మా టీం సపోర్ట్తో నేను బొబ్బన్న టీం మా పాదయాత్ర గురుస్వామితో నేను ముందుకు వెళ్తున్నా. ఇది నాకు చాలా ఆనందం ఉంది. స్వామి చాలా కేర్ తీసుకుంటున్నాం. టీం అయితే చాలా సీరియస్ తీసుకుంటున్నాం. అయితే చాలా కేర్ తీసుకుంటున్నాం. మా భాస్కర్ స్వామి, జగన్న స్వామి, మళ్ళా పడకన్న స్వామి అందరూ చాలా కేర్ తీసుకుంటున్నాం. ఏదైనా అన్నవాళ్ళందరూ పడవమంటారు, సింగిల్ నవ్వమంటారు, చాలా కేర్ తీసుకుంటారు గురుస్వామి అంతా. స్వామి Do subscribe to Hariharan Vlog. నేను మీ ప్యానో తండ్రిగా నువ్వు వచ్చి. స్వామి పేరు? నా పేరు కార్తీక్ స్వామి. ఎక్కడి నుంచి స్వామి? నేను కొండకాల నుంచి స్వామి. స్వామి ఎన్నోసారి పాదయాత్ర? ఫస్ట్ టైం స్వామి. మాలాదనా? 4th టైం. ఎట్లా అనిపిస్తుంది స్వామి పాదయాత్ర? మంచిగా అనిపిస్తుంది స్వామి. గురుస్వామిని ఎట్లా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటారా? మమ్మీ నేను మంచిగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఏం టెన్షన్ పెట్టుకోవట్లే, హ్యాపీగా ఉన్నా. అది వీడియో కాల్ మాట్లాడేటప్పుడు ఏడుస్తున్నావు ఏంటిది ఇదంతా? కొంచెం భయం అవుతుంది స్వామి, అట్లని ఏడుస్తున్నా స్వామి. అర్థం కాలేదు. కొంచెం భయం అవుతుంది, అందుకోసం స్వామి భయం. ఎందుకోసం అంటే మన దానిలో మా సన్నిధానంలో ఒక దాని దిక్కెళ్ళి కొంచెం భయంతో కొంచెం మమ్మీ వాళ్ళని ఇట్లా బెంగ పెట్టుకొని వీడియో కాల్ మాట్లాడినా. హ్యాపీ ఉన్నా మమ్మీ. నేను మీ ఆనంద్ని. వీళ్ళందరూ వాళ్ళు తెలుసా పాదయాత్రకు వచ్చిన వాళ్ళు. గురుస్వామి శ్రీరామ జయ రామ జయ జయ రామో రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ కాదు, మనము అయ్యప్ప గుడికి వస్తున్నాం మనం. స్వామి ఇప్పుడే సినిమా పాటలు పాడండు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్వామి శరణమయ్య పాడు కెమెరా ఆఫ్ కాగానే సినిమా పాటలు పాడుతుండు, కెమెరా ఆన్ చేయగానే స్వామి అయ్యప్ప అంటుండు. నేను కాదు ఇతను అభిస్వామి. సబ్స్క్రైబ్ టు హరిహరన్ బ్లాగ్స్. గంట కొట్టుడు మర్చిపోకండి. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. మేమందరం ఎవరో తెలుసా? వెంకటరక ఫాసియో, వెంకటరక ఫాసియో, వెంకటరక ఫాసియో ఫ్యామిలీ. ఇంకా 6 రోజులు అయితే మొత్తం ఫ్యామిలీ దగ్గరనే ఉంటాం. అయ్యప్ప దగ్గర పోతున్నా కానీ సంతోషం కంటే ఇల్లు వదిలిచ్చినందుకే బాధగా ఉందా నీకు? మరి అయ్యప్ప దగ్గరకు పోయేటప్పుడు ఏడిపోయేందుకు? సంతోషంగా నేనేమంటున్నా, 365 రోజులల్లా 41 రోజుకి అయ్యప్పకు వదిలేయలేమా? నువ్వు అనుకున్నది వదిలేసి కాబట్టి వచ్చిండు, కానీ ఇంట్లో గుర్తుకొచ్చిర్రు. నేనేమంటున్నా, 365 రోజులల్లా 41 రోజు వదిలేస్తే ఇగో మాకు టిఫిన్ పెట్టి అన్న లీలే. మాకు టిఫిన్ భైరవా టైం భైరవా భైరవా రాజు రాజు విజిల్ 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 విజిల్. సైలెంట్ ప్లీజ్. అన్న ఇస్ కమింగ్. స్వామి 2 రౌండ్లు అయిపోయినాయి, 3వ రౌండ్ ఇప్పుడు పీటీ సార్ వస్తుడు. పీటీ సార్ కాదు, ప్రిన్సిపల్ వస్తాడు. ప్రిన్సిపల్ వచ్చి అక్కడ ఏముండదు, విండో దించి డైరెక్ట్ ఏ బేటా నోబల్ జరుగురు అంటే నోబల్ జరిగిపోవాలి అంతే. ఇప్పుడు జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతున్నాం
కాదు ఇంతకుముందు ఏమన్నాడు 41 రోజు నువ్వు అయ్యప్పకు వదిలేయవా అన్నాడు కదా. అయ్యప్పకు వదిలేసి ఇంట్లో అమ్మాయిని మర్చిపోయామని చెప్పినాడు అయ్యప్ప. నీకు గుర్తురాదని చెప్పి అందరు గుర్తురారా? నేను ఏడిచినావా అంటే ఎందుకు వేసినావని అడుగుతావు పాపం. ఆదుకోవా అయ్యప్ప శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మాకు వాటర్ సేవ చేసిన సతీష్ అన్న మరియు వాళ్ళ అసిస్టెంట్ స్వామి శరణం. ఇక్కడ చూసినట్టయితే మా ప్రిన్సిపల్ సార్ వస్తుండు పెట్రోలింగ్లో. సార్ చూడొచ్చు అందరు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. వందే నుండి బయటికెళ్తే ఏ గండము ఎట్లా వస్తుందో సూటిపోటి మాటలంటూ వెన్ను పోటు పొడిచేటి లోకము. స్వామి ముందుగా మా వేణుగోపాల స్వామికి సాష్టాంగ పాదం చేస్తూ అయ్యప్ప స్వామి కనుకలను కోరుకుంటూ అదేవిధంగా మా వెంకన్న యాదవ్ ఇద్దరు వెంకన్న యాదవులకు సాష్టాంగ పాదం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతో వైభవమైన కార్యక్రమం ఇది, ఒక యజ్ఞము. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. పూర్వజన్మ చెప్తుంటే తప్ప ఇది అందరు చేయలేరు. మీకు హైదరాబాద్ నుంచి శబరిమల వరకు డబ్బులు పోసేవాళ్ళు ఉంటారు, కానీ ఆ యాత్ర చేయాలంటే అంత ఈజీ కాదు. కావాలంటే అక్కడ డబ్బులు పోసేవాళ్ళు ఉంటారు, కానీ యాత్ర చేసేయాలంటే దేవుని అనుగ్రహం ఉండాలి, గురుస్వామి ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా మన జన్మించిన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సు తప్ప ఈ యాత్ర చేయలేము. అటువంటి మహోన్నతమైన యాత్రలు చేస్తున్నారు. అందులో మా వెంకన్న స్వామితో చేయడం ఇంకా అదృష్టం. ఎందుకంటే చాలామంది గురుస్వాములు వేస్తారంటే ఈ రోజులలో ఒక వ్యవస్థ అయిపోయింది కనుక చెప్పద్దు. అటువంటి వ్యవస్థను మార్చుకుంటూ ఇట్లనే చేసి వేణుగోపాల స్వామి పేరు నిలబెట్టాలి. అందరం కలిసి ఆ స్వామి యొక్క పేరును నిలబెట్టడానికి, పాదయాత్ర యొక్క విలువలు తెలపడానికి ఈ స్వామి ఇటువంటి మహా బాధ్యత సంకల్పాన్ని తీసుకున్నారు. వారికి మరొకసారి పాదవందనం చేస్తున్నాం. ఇది గంటపదంగా చెప్తున్నా, ఎవరైనా కూడా మంచి మనసుతోటి స్వామిని వేడుకొని, స్వామి నాకు ఇది కావాలి నీ యాత్ర చేస్తున్నానంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహం లేదు, అది ఖచ్చితంగా ఉంటుంది అటువంటిది. కాకపోతే మనసు విచలమైనవై అట్టిగా ఏదో నడుస్తున్నామంటే అట్లా కాదు. దేవుని మీద నిమగ్నమై దేవునికి మనం బాధ చెప్పుకుంటూ ప్రతిరోజు నడిస్తే అటు వేణుగోపాల గురుస్వామి ఇటు గురుస్వామి యొక్క ఆశ తీసుకుంటూ ఖచ్చితంగా ఈ మన కోరికలను నెరవేర్చి అందులో ఎటువంటి లేదు. అటువంటి మహోన్నతమైన యాత్ర ఈ మహాపాదయాత్ర. ఇది పూర్వజం సుకృతం. దాన్ని నడిపేయడం ఇంకా వీరి యొక్క అదృష్టంగా భావించాలి. మనం అందులో భాగస్వాములు కూడా మేము కూడా ఈరోజు ఈ యాత్రలో భాగస్వాములై ఇక్కడ రెస్ట్ తీసుకొని స్వామి వారు ఇచ్చిన అల్పాన్ని తీసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినాం. వారికి మరొకసారి ప్రత్యేకమైన పాదవందనాలు. మరియు మా గురుస్వామి వేణుగోపాల గురుస్వామి కూడా ఇక్కడ నుండే సర్పంచి పాలన చేస్తున్నాం. అదేవిధంగా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. మరొకసారి మా వెంకన్న స్వాములు ఇద్దరికి పేరున పాదవందనం. స్వామి అన్నీ కూడా పాదయాత్రలు అన్నీ కూడా చేశారు. శివ అని చెప్పి మన ప్రతి సంవత్సరం మన పాదయాత్ర శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్రకు పాటలు అందిస్తారు సొంతగా. ఎంపీ మనోజు ఈయన బిల్డర్స్ అని యూట్యూబ్ ఛానల్ ప్రతిసారి. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం డి వేణుగోపాల గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపాదయాత్ర శబరిమల వరకు కూడా ఈ రోజుకు 30వ రోజు. స్వామి మేమెంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మాతో నడిచే స్వాములు కూడా అందరు కూడా ఆ వేణుగోపాల గురుస్వామి దయతోని ఆయన ఆశీర్వాదంతోని అందరం కూడా ఇప్పటి వరకు అయితే ఎంతో చక్కగా వచ్చాము. ఇంకా మాకు ముందుకు 7 రోజులు ఉంది స్వామి. ఆ 7 రోజులకి ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల పూర్తి చేసుకొని అందరూ కూడా తిరుగు ప్రయాణం చేయాలని చెప్పి ముఖ్యంగా స్వామిని కోరుకోవడం జరుగుతుంది. అలాగే
మాకు గతంలో మా వేణుగోపాల గురుస్వామితోని అన్నగారు పాదయాత్ర చేశారు కాబట్టి మా గురుస్వామి కోసము ఒక 2 మాటలు అన్నగారిని, ముఖ్యమైన మాటలు. గురుస్వామి అంటే ఏంది, ఎట్లా ఉండి ఇంత పెద్ద పాదయాత్ర ఇలా వందలాల వేలాల లక్షలాల హైదరాబాద్ నుంచి 1 కాదు 2 కాదు, ఇలా హైదరాబాద్ ఏమి, కరీంనగర్ ఏమి, బాన్స్వాడ ఏమి, వేములవాడ ఏమి, ప్రతి జిల్లాల నుంచి ప్రతి జాగాల నుంచి ఇలా ఇంతమంది పాదయాత్ర చేస్తున్నారంటే అది కేవలం ఈ బాట, బంగారు బాట వేసింది డి వేణుగోపాల గురుస్వామి గారు. అన్ని బృందాలు కూడా ఆయనని మర్చిపోవద్దు, ఆయనను గుర్తు చేసుకోవాలా. ఆ అయ్యప్ప స్వామిని మనం ప్రతిరోజు ఎట్లా గుర్తు చేసుకుంటామో ఈ పాదయాత్రలో ప్రతి స్వామి కూడా మన గురుస్వామిని మర్చిపోవద్దు, గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే మన గురుస్వామి ప్రతి జిల్లాలో ఈరోజు ఇంత రోడ్లు పెద్దగా స్వామి, అప్పుడు ఇంత రోడ్లు పెద్దగా లేవు, ఎక్కడ ఏం దొరికేది కాదు. ఆయన చేసి పెట్టిన మహాప్రసాదం ఏది చేసినా కానీ అందరు కూడా అది స్వీకరించి తినేసి వెళ్తుండే స్వామి. ఎవ్వరు కూడా ఆయనకు పల్లెత్తు మాట అనడం లేదు. ఎందుకంటే ఆయన చేసిన కష్టం అలాంటిది. ఇవాళ వేల సంఖ్యలో స్వాములు బయలుదేరుతున్నారు పాదయాత్రగా కాబట్టి అన్ని బృందాలు అందరు స్వాములు కూడా క్షేమంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలా వాళ్ళ నివాసానికి అని చెప్పి ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం కోరుకుంటుంది. ఇప్పుడు గురుస్వామి గురించి 2 తీయని మాటలు అన్నగారు మరొకసారి చెప్పాలా. ఏ పాదం పడితే పాపాలు పట్టమంచలేదో ఆ పాదము వేణుగోపాల గురుస్వామి పాదము. ఏ కలం ద్వారా మనకు మంగళశాస్త్రాలు వెళ్తే అవి విజయవంతం అవుతాయో అటువంటి కలము మన వేణుగోపాల గురుస్వామి కలము. గురుస్వామి లేకున్నా కూడా మన అడుగు వేస్తూ మళ్ళీ నడిపిస్తున్నది ఆ గురుస్వామి, అయ్యప్ప స్వామి. అంతే తప్ప ఇందులో వేరే సందేహం లేదు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది యాత్ర చేస్తున్నారంటే దానికి మూల కారణం ఒకరు, అతనే మన వేణుగోపాల గురుస్వామి. అదేవిధంగా అప్పుడెప్పుడు ఆదిశంకరాచార్యులు చేసిన ఆ యజ్ఞాన్ని స్వామికి అనుకోకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగించింది కనుక ఈరోజు అటువంటి మహాయజ్ఞాన్ని మన వేణుగోపాల గురుస్వామి తీసుకొని ముగ్గురు కలిసి వాళ్ళకు ఉన్న తోబాట్లు నడుస్తూ ఈరోజు వేల మంది ఎన్నో బృందాలుగా మారి వేణుగోపాల గురుస్వామి పాద బృందాలుగా మారి ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన వేణుగోపాల గురుస్వామి. అందులో నిస్సందేహంగా చెప్తున్నాను. కాకపోతే మనసు వాచ కర్మన ఆ గురుస్వామిని నమ్మాలి. అయ్యప్ప స్వామి నమ్ముకొని మీరు అందరూ పాదయాత్ర చేసి ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తిరిగి మళ్ళీ మన ఇళ్ళకు క్షేమంగా చేయాలని కోరుకుంటూ మనతో పాటు మిగతా బృందాలందరినీ కూడా అదేవిధంగా మనసారా కోరుకుంటూ ప్రార్థిస్తూ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం. ఇందులో అయ్యప్ప స్వామి దీక్షలో మెయిన్ గురుస్వామి ద్వారానే మనకు అయ్యప్ప స్వామి వస్తాడు. ఈ గురుస్వామి ఏంది, ఇది ఏంది, అదే అనే ఒక చంచల బుద్ధి, మనకు మాయ అనే ఒక తెర మనను విభిన్న అర్థాలతోటి వేర్పరచడానికి చూస్తుంది. కాకపోతే మనం ఆ మాయలో ఉండకుండా గురుస్వామి ప్రత్యక్ష దైవము, అయ్యప్ప స్వామి ప్రత్యక్ష దైవమని గురుస్వామి నడిపించి చూపిన బాటలు నడుస్తూ వారు చెప్పిన విషయాలన్నీ గమనిస్తూ వారి ఆజ్ఞానుసారము మనం ఈ యాత్రను కొనసాగించాలి. ఆ గురుస్వామి మీకు ప్రత్యక్ష దైవం. గురుస్వామి అయ్యప్ప స్వామి దీక్షలో మార్గదర్శి. అటువంటి మార్గదర్శులైన వేణుగోపాల గురుస్వామికి మరియు మా గురుస్వాములు ఇద్దరు వెంకన్న యాదవ్ గురుస్వాములకు మరియు అదేవిధంగా అయ్యప్ప స్వామి అఖండమైన అనుగ్రహం కోరుకుంటూ అయ్యప్ప స్వామి అనుగ్రహం మన అందరిపైన, వేణుగోపాల గురుస్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనసారి మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున వచ్చినప్పుడు రండి, మధ్యస్తారు. నలుగురు రోజులు పనులు పోతాయి కదా, అట్లా మళ్ళీ అప్పుడు వాళ్ళకి వీలు కాదు. ఓం శాంతి శాంతి శాంతి. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమేనమేవ శతాత్మానాం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పూర్ణపుష్కలాంబ సమేత హరిహర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి కటాక్షిద్రత్తు తదాస్తు.
స్వామి పాదం తీసుకొని కట్ చేయి. హ్యాపీ బర్త్డే రెండు చేతులెత్తి దండం పెట్టినా కాస్త జాలి రూపవా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా కానరాని ఆ మబ్బులో కారనా జన్ముడా ఎవరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా కన్నెసామిగా మాల వేసి ముడుపు గట్టి నేను మొక్కుకున్నా అడవిలో తోవా దొరకక గుండె అదిరి పాయగా ఆ పుల్లులా సపుడాకు గుండె అదిరి పాయగా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా అయ్యప్ప అని పిలిచినా నీకు వినబడలేదా శబరిలో ఉన్న దేవుడా నువ్వు ఎక్కడా ఉన్నావయ్యా కష్టాలు కడదీర్చయ్యా కాళ్ళు మొక్కి వేడుకున్నా